Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. DSE TET series లో మనం ప్రీవియస్ పార్ట్ లో ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి డిస్కస్ చేశాం కదా. ఈ రోజు వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎప్పుడైనా సరే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేప్పుడు మొదట కాన్సెప్ట్స్ నేర్చుకుని తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అట్లా కాకుండా డైరెక్ట్గా మనం బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయినట్లయితే అవి ఎక్కువ కాలం గుర్తుండవు. పైగా మనకి ఎగ్జామ్లో కొత్త బిట్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే కాన్సెప్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, మనం ప్రీవియస్ పార్ట్లో ప్రైమ్స్ కో ప్రైమ్స్ అంటే ప్రధాన సంఖ్యల గురించి చెప్పుకున్నాం. సారీ, కో ప్రైమ్స్ కాదు, కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యల గురించి చెప్పుకున్నాం. అలాగే ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యల గురించి కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్, వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. వీటిని మనం తెలుగులో ఏమంటాం? ప్రధాన సంఖ్యలు. టూ, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. వీటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ టూ ప్రైమ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ 2 అవుతుందో వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి మనం ట్విన్ ప్రైమ్స్ గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, ఏ రెండు ప్రధాన సంఖ్యల భేదము 2 అవుతుందో వాటిని మనం కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ మనకి 2, 3కి 5కి డిఫరెన్స్, 5లోంచి 3 మైనస్ చేస్తే 2 వస్తుంది కాబట్టి వాటిని ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు అనొచ్చు. అలాగే 5ని 7 కూడా ట్విన్ ప్రైమ్స్ అనొచ్చు. 11, 13 అనొచ్చు. అలాగే 17, 19ని మనం ట్విన్ ప్రైమ్స్ అనవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి రిలేటివ్లీ ప్రైమ్స్, వాటిని కో ప్రైమ్స్ అంటాం. అంటే కో ప్రైమ్స్ ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే కో ప్రైమ్స్ కో ప్రైమ్ నెంబర్స్ ఏదైనా ఒకటే అవుతుంది అనమాట. అంటే మనకి సహప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. అయితే ఇక్కడ మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే మనకి కో ప్రైమ్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే అనుకుంటారు. కానీ యాక్చువల్గా కో ప్రైమ్స్కి ప్రైమ్ నెంబర్స్కి మనకి సంబంధం లేదనమాట. మనం ఇంతకు ముందు డివైజర్స్ గురించి అంటే మనకి కారణాంకాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 యొక్క ఫ్యాక్టర్స్, వీటిలో ఫ్యాక్టర్స్ని మనం డివైజర్స్ అంటాం. ఏమంటాం? 1, 2, 4 అంటాం. అలాగే 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే 1, 3 అవుతాయి. కారణాంకాలు 4 యొక్క కారణాంకాలు 1, 2, 4. అలాగే 3 యొక్క కారణాంకాలు 1, 3. ఇప్పుడు రెండింటికి ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి మనకి అంటే ఉమ్మడి కారణాంకాలు అన్నమాట. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఉమ్మడి కారణాంకములు. ఏమిటంటే మనకి రెండిట్లో ఉన్న నెంబర్స్ ఏమున్నాయి? 1 ఒకటే ఉంది కదా. కాబట్టి 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 3 and 4 అని చెప్పవచ్చు అనమాట. అంటే 1 అనేది 3, 4ల ఉమ్మడి కారణాంకము. ఇక్కడ మనకి కో ప్రైమ్స్ అంటే ఏంటంటే ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. అంటే ఏ సంఖ్యలకు 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటుందో వాటిని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు అంటాం అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి మనం ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే కసాగు, గసాబా లాంటి ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి 3 అనేది ప్రైమ్ నెంబర్, కానీ 4 ప్రైమ్ నెంబర్ కాదు కదా. కానీ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఆ రెండు ఏమవుతున్నాయి? కో ప్రైమ్స్ అవుతున్నాయి. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఉంది. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి.
అలాగే కో ప్రైమ్స్ కూడా అవుతాయి. అంటే రెండిట్లో పోయే కామన్ టేబుల్ వన్ మినహా మిగిలిన ఏ టేబుల్ ఉండకూడదు అనమాట. అది సింపుల్గా చెప్పాలంటే అంటే రెండు సంఖ్యల్లోనే పోయే ఎక్కం ఒకటి తప్ప వేరే ఎక్కం ఉండకపోతే వాటిని సహప్రధాన సంఖ్యలు లేకపోతే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. ఈ కో ప్రైమ్స్నే మనం రిలేటివ్లీ ప్రైమ్స్ అని కూడా అంటాం. రిలేటివ్లీ ప్రైమ్స్ అన్న కో ప్రైమ్స్ అన్న ఒకటే. ఓకే, సాపేక్ష ప్రధాన సంఖ్యలని పరస్పర ప్రధాన సంఖ్యలని ఇలా రకరకాల పేరుతో పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ 2, 3 తీసుకున్నాం. ఈ రెండు ప్రైమ్ నెంబర్సే. అట్ ద సేమ్ టైం రెండు కూడా కో ప్రైమ్స్ కూడా అవుతున్నాయి. ఓకే, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 తీసుకున్నాను. ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్ అవుతుంది కానీ 4 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 3 ఒక్కటే ప్రధాన సంఖ్య, 4 సంయుక్త సంఖ్య. అయినప్పటికీ ఈ రెండింటికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి ఈ రెండు కూడా మనం ఏమనొచ్చు అనమాట, కో ప్రైమ్స్ అనొచ్చు. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చు అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 8, 9 తీసుకున్నాను. ఇక్కడ 8 ప్రైమ్ నెంబర్ కాదు, 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ప్రధాన సంఖ్యలు కాదు ఈ రెండు కూడా. అయినప్పటికీ రెండింటికి మనకి ఉమ్మడి కారణాంకాలు లేవు. చూడండి, 8 యొక్క కారణాంకాలు రాసామనుకోండి మనం ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. అలాగే 9 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే 1, 3, 9. ఈ రెండింటికి ఈ 1 మినహా వేరే కామన్ ఫ్యాక్టర్ లేదు, ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఏమనొచ్చు అనమాట, కో ప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అనవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ప్రైమ్ నెంబర్స్ అలాగే కో ప్రైమ్స్ అనే కాన్సెప్ట్కి సంబంధం లేదనమాట. ప్రైమ్ నెంబర్స్ వేరు, కో ప్రైమ్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ప్రైమ్ నెంబర్స్ అవ్వాలనే రూల్ లేదనమాట. కో ప్రైమ్స్ అవ్వడానికి ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలనే రూల్ లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ప్రైమ్ నెంబర్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్ అవుతాయి. అంటే ఏ రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా సరే, ఏ రెండు ప్రధాన సంఖ్యలను తీసుకున్నా సరే మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. రిలేటివ్లీ ప్రైమ్స్ అవుతాయి అన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనకి ఏ రెండు వరుస సంఖ్యలు తీసుకున్నా సరే అవి కో ప్రైమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 తీసుకున్నా, 2, 3 తీసుకున్నా, 3, 4 ఇలా ఏ రెండు వరుస సంఖ్యలు అయినా సరే అవి కో ప్రైమ్స్ అనవచ్చు అనమాట. అంటే రిలేటివ్లీ ప్రైమ్స్ అనవచ్చు, లేకపోతే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చు అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనకి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఫ్యాక్టర్స్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. ఓకే, 12 ఫ్యాక్టర్స్ రాయమంటే 12 ఏ టేబుల్లో వస్తుందో రాసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ 1 దగ్గర స్టార్ట్ చేస్తాం. 1, 2, 3, 4, 6 and 12. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అనమాట. 12 యొక్క కారణాంకాలు. మరి పెద్ద నెంబర్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 36 ఇచ్చారు. మనకి పెద్ద పెద్ద టేబుల్స్ నేర్చుకుని ఉండకపోవచ్చు కదా, అప్పుడు రాయడం కష్టం అవుతుంది అనమాట. మనకి 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది, కారణాంకం అవుతుంది. కాబట్టి ఈ 36ని 2 నెంబర్స్గా ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ 1 దగ్గర నుంచి మొదలెడతాం. 1 into 36, 136 ఆర్ 36. తర్వాత ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో పోతుంది. కాబట్టి 2 into ఏం రాయొచ్చు, 2 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ ఉంది, 3లో 1 టైం, ఇంకా 1 ఉంది 16లో 8 టైమ్స్. 3 టేబుల్లో పోతుంది కదా ఇది, కాబట్టి 3 into 1 రాయొచ్చు. 3 టేబుల్ 3లో 1 టైం, 6లో 2 టైమ్స్. 4 టేబుల్లో కూడా పోతుంది కదా, 4 9s are 36. 5 టేబుల్లో పోతుంది. తర్వాత 6 టేబుల్లో పోతుంది, 6 6 are. ఈ రెండు మనకి ఈక్వల్ నెంబర్స్ వచ్చిన, అంటే ఇక్కడ చూడండి ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇది డిక్రీజ్ అవుతూ ఉంది కదా. ఈ మధ్యలో ఏ నెంబర్ లేకపోయినా, లేకపోతే ఉన్న నెంబర్లో మనకి ఇది పోనట్లయితే 36 పోనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, మధ్యలో ఏముంటే మనకి 5 టేబుల్ ఉంటుంది. ఆ 5 టేబుల్లో పోనట్లయితే ఇక్కడతో ఆపేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని వరుస క్రమంలో రాసుకెళ్ళినట్లయితే ఈ ఆర్డర్లో, అప్పుడు దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అవుతున్నాయి. 1, 2, 3, 4, 6 and 9, 12, 18, 36 అనమాట. ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే,
ఇలా ఫ్యాక్టర్స్ అంటే ఒక నెంబర్లో ఏ టేబుల్ పోతుంది అని తెలియడానికి మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా సహాయపడతాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మనం పెద్ద పెద్ద నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఇలా చూసుకుంటే, ఎందుకంటే చిన్న టేబుల్లో ఎన్నిసార్లు వస్తాయో చూసుకుంటే అప్పుడు పెద్ద నెంబర్ కూడా ఏది ఫ్యాక్టర్ అవుతుందో మనం ఈజీగా చెప్పగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రధాన కారణాంక విభజన. ప్రైమ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రధాన కారణాంక విభజన. ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ గుర్తించి మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మనం ఇతర చాప్టర్స్లో కూడా ఇది చాలా సహాయపడుతుంది. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ అంటే మనకి వర్గాలు, వర్గమూలాలు, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ అంటే ఘనాలు, ఘనమూలాలు, ఇట్లాంటి చాప్టర్స్ అన్నిటికీ కూడా ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాలా వేరియస్ చాప్టర్స్లో ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఇది కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనకి ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంది, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నారు. అప్పుడు మనం దీన్ని ఫ్యాక్టర్స్ కింద విడగొట్టాలి. ఆ ఫ్యాక్టర్స్లో మనకు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తామట, ఇది 36 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 టేబుల్ చూసుకుంటాం. 3లో ఎన్ని టైమ్స్ ఉంది? 3 1s are 3, ఇంకా 1 బ్యాలెన్స్ ఉంది, అప్పుడు 16 అవుతుంది. 8 2s are 16. మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 టేబుల్లో చూసుకుంటాం. ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. ఇది ఆడ్ నెంబర్, 2 టేబుల్లో పోదు కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 3. 3 3s are 9. అట్లా ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు చేసుకు వెళ్తాం అనమాట. ఇట్లా చేసేటప్పుడు మనం ఓన్లీ ప్రైమ్ టేబుల్స్ని మాత్రమే చూడాలంట. అంటే ప్రధాన సంఖ్యలో ఉండే ఎక్కాలు మాత్రమే చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ 2తో చెక్ చేస్తాం, అది పోకపోతే తర్వాత 3, అది పోకపోతే మనం తర్వాత ఏ టేబుల్లో చెక్ చేయాలి? 5 టేబుల్, తర్వాత 7, తర్వాత 11, ఈ 4 6 8 9 10 ఈ టేబుల్స్ చూడమన్నమాట. ఎందుకంటే మనం చేసేది ఏంటి ఇక్కడ? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన సంఖ్యలుగా విభజించడం కదా. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ మనకి స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా సహాయపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి అసలు ఒక నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? చిన్న నెంబర్ ఇచ్చినప్పుడు అయితే మనం ఈజీగా కౌంట్ చేసి చెప్పేస్తాం. మరి పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా? అది కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 36నే చూసుకున్నాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 36కి హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఫర్ 36 అంటే 36 యొక్క కారణాంకాల సంఖ్య అంటే ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అడిగారు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటనమాట, ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అంటే 36 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది? 2 × 2 × 3 × 3 అని వచ్చింది. దీన్ని పవర్స్లోకి మారుస్తాం. పవర్స్లోకి మారిస్తే ఇక్కడ 2లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, 2 స్క్వేర్ అని రాయొచ్చు. 3లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అంటే 3 స్క్వేర్ అని రాస్తాం అన్నమాట. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఏమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాం అనమాట. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ పవర్స్కి 1 యాడ్ చేసి వచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 ఉంది కదా, దానికి 1 యాడ్ చేస్తాం. అలాగే ఇక్కడ 2 ఉంది కదా, దానికి 1 యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసుకుంటూ వాటిని మల్టిప్లై చేస్తాం వచ్చిన రిజల్ట్ని. 2 × 2 + 1 ఎంత అవుతుంది? 3 × 3 అవుతుంది. 3 3s are 9 అవుతుంది. ఇప్పుడు 36 యొక్క ఫ్యాక్టర్స్ కౌంట్ చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 అనమాట. ఈ విధంగా మనం ఒక ఇచ్చిన నెంబర్ యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని అంటే కారణాంకాల సంఖ్యని కనుక్కోవచ్చు అనమాట. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 72 ఇచ్చారు, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అడిగారు. అప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి?
దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది ఈవెన్ నెంబర్ కదా, 2 టేబుల్ పోతుంది. 3 2s are 6, ఇంకా 1 ఉంది. 6 2s are 12. మళ్ళీ 2 టేబుల్, 3లో 1 టైం 1 ఉంది. 16లో 8 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. ప్రైమ్ నెంబర్ వచ్చిన దగ్గర ఆపేస్తాం. ఓకే, ఇప్పుడు మనం 72ని ఎట్లా రాయొచ్చు అనమాట, 2 into 2 into 2 into 3 into 3 అని రాయొచ్చు. ఇప్పుడు దీని పవర్స్ కింద రాస్తే 2లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అలాగే 3లో 2 ఉన్నాయి, అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య చెప్పొచ్చు కదా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు, దీని పవర్ ఎంత ఉంది, 3 ఉంది కదా, దానికి 1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ దీని పవర్ 2 ఉంది, 1 యాడ్ చేస్తాం. 3 + 1 4 అవుతుంది, 2 + 1 3 అవుతుంది. 4 3s are 12. అంటే ఇక్కడ మనకి 72కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకసారి వెరిఫై చేద్దాం. ఈ 72ని ఎట్లా రాయొచ్చు, 1 into 72 అని రాయొచ్చు. అలాగే 2 into 36 అని రాయొచ్చు. 3 into 2 24 అని రాయొచ్చు. అలాగే 4 into 18 అని రాయొచ్చు. నెక్స్ట్ 6 into 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్. అలాగే 8 into 9, 8 9s are 72. 8కి 9కి మధ్యలో ఏం నెంబర్ లేదు కదా, అక్కడ ఆపేస్తాం. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ మనకి 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని కొంచెం మార్చి అడగొచ్చు అనమాట. అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క సరి కారణాంకాలు ఎన్ని, బేసి కారణాంకాలు ఎన్ని అని అడుగుతున్నారు. ఈవెన్ ఫ్యాక్టర్స్ అండ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అయితే, ఫస్ట్ మనం ఆడ్ ఫ్యాక్టర్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములాని అప్లై చేస్తాం. కానీ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలి, మనం టోటల్ ఫ్యాక్టర్స్లోంచి ఆడ్ ఫ్యాక్టర్స్ని మైనస్ చేస్తాము అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36కి ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని అడిగారు, అంటే బేసి కారణాంకాలు ఎన్ని ఉంటాయని అడిగారు. ఓకే, ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసి కారణాంకాలు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చాం కదా. ఈ బేస్లో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయో తీసుకుంటాం. ఇక్కడ 3 ఆడ్ నెంబర్ కదా, వాటి యొక్క పవర్స్ మాత్రమే 1 యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అలాగే ఆడ్ ఫ్యాక్టర్స్ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏం తీసుకుంటాం అనమాట, మనం బేసెస్ ఆడ్ నెంబర్స్ ఉన్న వాటి యొక్క పవర్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఇక్కడ 3 అనేది బేస్ నెంబరు, దానికి పవర్ ఎంత ఉంది, 2 ఉంది, దానికి 1 యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటూ 5 ఉంది అనుకోండి, పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు, దానికి 1 యాడ్ చేసి ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం అనమాట. ఇక్కడ 2 + 1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే ఇక్కడ 36కి ఉండే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్ కారణాంకాలు ఏంటంటే 3 అనమాట. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇచ్చిన ఇవి ఫ్యాక్టర్స్ రాసుకున్నాం కదా, ఇందులో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి, 1 ఆడ్ నెంబరు, నెక్స్ట్ 3 ఆడ్ నెంబరు, తర్వాత 9 ఆడ్ నెంబరు. మిగిలినవన్నీ కూడా మనకి ఏంటి, ఇవే నెంబర్సే కదా. అలాగే 72కి అబ్జర్వ్ చేద్దాం. దీనికి ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, అంటే బేసిక్ కారణాంకాలు. ఓకే, ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఈ రెండిట్లో బేస్ ఇది ఒక్కటే మనకి ఆడ్ నెంబర్, దానికి పవర్ ఎంత ఉంది, 2 ఉంది, దానికి 1 యాడ్ చేస్తాం. 2 + 1 ఎంత అవుతుంది, 3. అంటే 72కి కూడా మనకి 3 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 ఆడ్ ఫ్యాక్టరు, నెక్స్ట్ 3 ఆడ్ ఫ్యాక్టరు, నెక్స్ట్ 9 ఆడ్ ఫ్యాక్టర్. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇవే నెంబర్సే కదా. ఈ విధంగా మనకి ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్ కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు దాన్ని ఇలా చేయకుండా ఏం చేయాలన్నమాట, ఫస్ట్ టోటల్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య కనుక్కొని దాని నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ మైనస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల సంఖ్య. ఇక్కడ మొత్తం కారణాంకాలు ఎన్ని, 9, అందులో
ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని 3 కదా, మైనస్ చేస్తే 6 ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చామనుకోండి, ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాలు, మొత్తం కారణాంకాలు ఎన్ని 12, దానిలోంచి బేసి కారణాంకాలను మైనస్ చేసినట్లయితే మనకి 9 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సరి కారణాంకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చేయడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 144 ఇచ్చారు. దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని, ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఫస్ట్ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా. ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ ఎన్ టైమ్స్ 72 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 36 టైమ్స్, 2 టేబుల్ 18 టైమ్స్, 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే 144 కెన్ బి రిటన్ యాజ్, డైరెక్ట్ గా నేను పవర్స్ లో రాసేస్తాను. ఇక్కడ 2 ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి కదండి, 2 పవర్ 4, 3 ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి, అంటే 3 స్క్వేర్. ఇప్పుడు ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు అంటే కారణాంకాల సంఖ్య. ఇక్కడ పవర్ ఎంత ఉంది, 4 ఉంది కదా, దానికి 1 యాడ్ చేస్తాం. ఇంటూ ఇక్కడ పవర్ ఎంత ఉంది, 2 ఉంది, దానికి 1 యాడ్ చేస్తాం. ఇక్కడ 4 ఇంటూ 4 ప్లస్ 1 ఎంత 5, 3 ప్లస్ 2 ప్లస్ 1 3 అవుతుంది. 5 3s are 15 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట మనకి 144కి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసి కారణాంకాల సంఖ్య ఈక్వల్ టు ఏం చెప్పాను నేను, ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఘాతాంక రూపంలో రాసిన తర్వాత అందులో బేసెస్ ఆడ్ నెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఈ 2 ఒకటే మనకి ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని మినహాయిస్తే మిగిలినవన్నీ మనకి బేస్లన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్, దాని పవర్ ఎంత ఉంది, 2 ఉంది, దానికి 1 యాడ్ చేస్తాం ఈక్వల్ టు 3 అనమాట. అంటే 144కి ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అనమాట, 3 ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లోంచి మనం నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ని మైనస్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల సంఖ్య వస్తుంది అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మల్టిపుల్స్ గురించి అడిగినప్పుడు ఏం చేయాలి అంటే ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి, లేకపోతే సమ్ ఆఫ్ మల్టిపుల్స్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. దానికోసం మనం ఫార్ములాస్ అప్లై చేద్దాం. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈక్వల్ టు అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తము ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 అన్నమాట. అలాగే వాటి స్క్వేర్స్ అంటే దీని అర్థం ఏంటంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చారనుకోండి, n ప్లేస్ లో 10 రాసి సింప్లిఫై చేస్తాం అనమాట. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్ లో 10 రాస్తాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్ లో 20 రాస్తాం. మరి అలా కాకుండా సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 10 and 50 అన్నప్పుడు ఏం చేయాలి మరి అంటే 10 కి 50 కి మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, అంటే మనం ఇక్కడ 49 ని అంటే 11 నుంచి 49 వరకు ఎన్ని ఉంటాయో వాటి అన్నిటి యొక్క మొత్తము ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ n ప్లేస్ లో 49 రాసి
మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. దానిలోంచి మనం 10 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ని మైనస్ చేస్తాం అనమాట. అంటే అప్పుడు n ప్లేస్లో 10 రాసి మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని మైనస్ చేస్తే అప్పుడు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 10 అండ్ 50 వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ n ప్లేస్లో 49 రాసాం అనుకోండి, 49 ఇంటూ 49కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 50 అవుతుంది బై 2. 2 టేబుల్ 50లో 25 టైమ్స్ పోతుంది, అంటే 49 ఇంటూ 25 ఈక్వల్ టు 9 25 225 కదా, అంటే 5 ఇంకా 22 ఉంది. 4 25 100, 100కి 22 యాడ్ చేస్తే 122, అంటే 1225 వచ్చింది అనమాట. ఇదేంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ 49 న్యాచురల్ నెంబర్స్. ఎందుకంటే ఇక్కడ బిట్వీన్ 10 అండ్ 50 అన్నాడు. అలా కాకుండా ఫ్రమ్ 10 to 50 అంటే మనం n ప్లేస్లో ఫస్ట్ 50 రాస్తాము, అట్లాగే n ప్లేస్లో 10 నుంచి కౌంట్ చేయాలి కాబట్టి తర్వాత n ప్లేస్లో 9 రాస్తాం అనమాట. ఇక్కడ బిట్వీన్ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటినీ కూడా మైనస్ చేస్తున్నాం. అంటే 10ని లెక్కలోకి తీసుకోవట్లేదు, 50ని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇప్పుడు n ప్లేస్లో 10 రాసాం అనుకోండి, ఇక్కడ 10 ఇంటూ 10 + 1 11 అవుతుంది కదా, బై 2. 2 టేబుల్ 10లో 5 టైమ్స్, 11 5 55. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఏమవుతుంది? మనకి 49 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ యొక్క మొత్తము 1225, అందులో 10 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ మొత్తము 55. దాన్ని మైనస్ చేసేయాలి కదా, 0. బార్ తెచ్చుకుంటే 12 అవుతుంది, 12లోంచి 5 మైనస్ చేస్తే 7 అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, 1170 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం అప్లై చేసుకుని ఆన్సర్ చేయగలగాలి అనమాట. మనం కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆ కాన్సెప్ట్ని మనం న్యూ సమ్స్కి అంటే ప్రాబ్లమ్స్ని ఎలా అడిగినా సరే మనం అప్లై చేసుకుని ఆన్సర్ చేయగలిగేటట్లు మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్. స్క్వేర్స్ అంటే స్క్వేర్ చేసి అంటే వర్గము చేసి యాడ్ చేస్తే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తము. ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. దీన్ని ఎలా అడగొచ్చు అనమాట, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని అడిగితే అప్పుడు ఈ ఫార్ములా రాయాలి. అలా కాకుండా ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్లో 10 రాసి సింప్లిఫై చేస్తాం. లేకపోతే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్లో 25 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ n కాకుండా ఏదో 15 ఇచ్చాడు అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 15 స్క్వేర్ అంటే 15 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ని తీసుకోవాలి కాబట్టి n ప్లేస్లో మనం 15 సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ క్యూబ్స్ అనమాట. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తము. ఈక్వల్ టు ఫార్ములా ఎలా వస్తుందంటే మనకి n సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కదా, ఆ ఫార్ములాని స్క్వేర్ చేస్తే వస్తుంది అనమాట. n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్. దీన్ని ఎలా కూడా రాస్తాం, n స్క్వేరు n ప్లస్ 1 హోల్ స్క్వేరు బై 2 స్క్వేర్ చేస్తే 4. ఈచ్ టర్మ్ని స్క్వేర్ చేస్తే ఆ ఫార్ములా వస్తుంది కదా. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అనమాట, ఎలా అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ n క్యూబ్. ఫార్ములా ఏంటి అని అడిగితే అప్పుడు డైరెక్ట్గా అది రాస్తాం. లేకపోతే వీటినే మార్చేసి 1 ప్లస్
8 ప్లస్ 27 ప్లస్ ఎక్సెట్రా n క్యూబ్ అని ఇవ్వచ్చు. వీటినేమో 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ అండ్ సో అని n స్క్వేర్ ఇవ్వచ్చు. ఇట్లా మార్చి మార్చి అడగడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి రివర్స్లో కూడా అడగవచ్చు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 55, అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం 55 అయితే ఆ సహజ సంఖ్యలు ఎన్ని, లేకపోతే n విలువ ఎంత అని అడిగారు. అప్పుడు ఎలా చేస్తాము? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 55, అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం 55 అయితే ఆ సంఖ్యలు ఎన్ని, లేకపోతే ఆ n వాల్యూ ఎంత అన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. దీని వాల్యూ ఇచ్చేసారు 55 అని. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి n వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1 ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వెళితే మల్టిప్లై చేస్తుంది, 55 2s are 110 అవుతుంది. ఇలా రాసుకుని ఇప్పుడు ఇవి రెండు కూడా ఏంటంటే రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, అంటే రెండు వరుస సంఖ్యలు n ప్లస్ 1, అంటే ఒక నెంబర్కి 1 యాడ్ చేస్తే దాని తర్వాత నెంబర్ వస్తుంది కదా, ఒక సంఖ్యకు 1 కలిపితే మళ్ళీ దాని తర్వాత సంఖ్య వస్తుంది. అట్లాంటి వాటిని ఏమంటాం? కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం, అంటే వరుస సంఖ్యలు అంటాం కదా. అంటే ఇవి రెండు కూడా ఏంటంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్. దీన్ని కూడా మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాస్తామట. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 10 ఇంటూ 11 అని రాయొచ్చు కదా. 10 11s are 110 అవుతుంది. మొదటిది చిన్న సంఖ్య, రెండవది 1 యాడ్ చేసినప్పుడు పెద్ద సంఖ్య, అంటే మొదటి చిన్న సంఖ్య తర్వాత పెద్ద సంఖ్య, ఇలా విడగొట్టుకుని ఇప్పుడు మనకి n ప్లేస్లో ఎంత ఉంది? 10 ఉంది కదా, కాబట్టి n ఈక్వల్ టు 10 అని ఇలా సింపుల్గా చెప్పొచ్చు అనమాట. అట్లా కాకుండా దీన్ని మల్టిప్లై చేసేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుకుని దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం, ఇట్లా చేస్తే మనకి చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చేసినట్లయితే చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఏంటంటే ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి ఆ రెండింటి మధ్యలో ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని హోల్ నెంబర్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఇంటిజర్స్ ఉన్నాయి, ఇట్లాంటి మనకి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేసాం? మనం 2 ఫార్ములాస్ని ఉపయోగించాం. ఏంటంటే వాడు ఫ్రమ్ టు అని ఇస్తే, నుండి వరకు ఫ్రమ్ టు అనే పదం ఇస్తే మనం ఏం ఫార్ములా ఉపయోగించాం? b మైనస్ a ప్లస్ 1 అనే ఫార్ములా ఉపయోగించాం. అలాగే బిట్వీన్ అనే పదం ఉంటే, మధ్యలో అనే పదం ఉంటే b మైనస్ a మైనస్ 1 అనే ఫార్ములా ఉపయోగించాం. అంటే క్వశ్చన్ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 10కి 100కి మధ్యలో ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయంటే మధ్యలో అనే పదం వస్తే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అలా కాకుండా 20 నుంచి 70 వరకు ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయంటే అప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. మరి ఇట్లాగే మనకి మల్టిపుల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మల్టిపుల్స్ అంటే చెప్పాం కదా, కారణాంకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 యొక్క టేబుల్లో వచ్చే నెంబర్స్ రాస్తాం. అంటే 5 10 నెక్స్ట్ 15 20 25 అండ్ సో ఆన్ ఇట్లా రాస్తాం. దీస్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అనడం. అంటే 5 యొక్క కారణాంకాలు రాయండి అంటే 5 ఎక్కంలో వచ్చే నెంబర్స్ రాస్తాం. ఇలా ఇవి అనంతం ఉంటాయి. అంటే సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. ఓకే, ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అడగచ్చు, లేకపోతే హౌ మెనీ మల్టిపుల్స్ ఆర్ దేర్ అని అడగచ్చు. ఓకే, లేకపోతే ఓకే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100కి 200కి మధ్యలో 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, లేకపోతే 6 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. సింపుల్గా దానికోసం ఏం చేస్తామన్నమాట, ఇక్కడ 5 యొక్క మల్టిపుల్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 5 అని అడిగారు. అంటే 15 5 యొక్క కారణాంకాల మొత్తము, మొదటి 15 కారణాంకాల మొత్తం. 5 యొక్క మొదటి 15 కారణాంకాల మొత్తం అంటే మనకి సహజ సంఖ్యలు మొత్తం కనుక్కోవడానికి సూత్రం చెప్పాం కదా, దాన్ని బేస్ చేసుకుని మనం అప్లై చేయొచ్చు అనమాట. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా 5 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ముందు 5 వేసుకుంటాం ఇంటూ ఎన్ని 15 కారణాంకాల మొత్తం, మొదటి 15 కదా, కాబట్టి n ప్లేస్లో 15 రాయండి. అంటే 15 ఇంటూ 15 ప్లస్ 1 ఎంత అవుతుంది? 16/2 అవుతుంది. 2 టేబుల్ 16లో ఎంత అయిపోయింది? 8 టైమ్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 15 8s are 5 8s are 40, 8 1s are 8 plus 4 12, 120. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 0,
5 2s are 10 1 5 1s are 5 plus 1 6 అవుతుంది అనమాట. అంటే మనకి 600 అవుతుంది అనమాట. ఇట్లాగే మనం ఏం చేస్తామట మల్టిపుల్స్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 సమ్ ఆఫ్ అంటే మొదటి 3 యొక్క మొదటి 10 కారణాంకాలు గుణిజాల మొత్తము అని అడిగినప్పుడు అప్పుడు ఇలాంటి ఫార్ములా ఉపయోగిస్తాం. ఒకవేళ అడిగారు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 7 అని అడిగారు. అంటే 7 యొక్క మొదటి 10 కారణాంకాల మొత్తం ఎంత అనే క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఏం చేస్తాం 7 ఇంటూ ఇక్కడ మొదటి 10 అన్నారు కదా కాబట్టి n ప్లేస్లో 10 రాస్తాం. 10 ఇంటూ 10 ప్లస్ 1 ఎంత 11/2 2 ఎక్కం 10 ఎన్ని సార్లు పోతుంది 5 సార్లు 7 ఇంటూ 5 11 55 7 5s are 35 3 7 5s are 35 plus 3 38 అంటే 385 అవుతుంది అన్నమాట. అలా కాకుండా అసలు ఎన్ని ఉంటాయి అంటే కారణాంకాలు ఎన్ని ఉంటాయి హౌ మెనీ మల్టిపుల్స్ ఆర్ దేర్ బిట్వీన్ 20 and 80 ఆఫ్ 7 6 5 అడిగారు అనమాట. అంటే ఎలా అడిగారు హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 3 బిట్వీన్ 100 and 200 అంటే 100 మరియు 200 మధ్య 6 యొక్క కారణాంకాలు ఎన్ని అని అడిగారు. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యాక్చువల్గా మనకి న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మధ్య అని వచ్చినప్పుడు ఏం చేస్తాం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం కదా b మైనస్ a మైనస్ 1 ఉపయోగిస్తాం. కానీ ఇవి న్యాచురల్ నెంబర్స్ కాదు ఏంటి కారణాంకాలు 6 యొక్క కారణాంకాలు అన్నారు. కాబట్టి ఏం చేయాలి మనం బై 6 వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ 100 అనేది 6 యొక్క మల్టిపుల్ కాదు అలాగే 200 అనేది కూడా 6 యొక్క మల్టిపుల్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి ఈ 100 తర్వాత ఉన్న 6 యొక్క మల్టిపుల్ ఎంతో చూసుకోవాలి అలాగే 200కి ముందు ఉన్న 6 యొక్క మల్టిపుల్ ఏంటో చూసుకోవాలి. ఓకే కారణం అదే గుణిజం ఏంటో చూసుకోవాలి. దానికోసం 100ని 6తో డివైడ్ చేయండి. 6 1s are 6 4 0 6 6 are 36 ఇంకా బ్యాలెన్స్ 4 ఉంది. అంటే 6తో 100ని భాగిస్తే 4 శేషం వచ్చింది. ఇక్కడ 0 శేషం వస్తే అప్పుడు 6 ఈ 100ని ఏమంటాం దీనికి కారణాంకం అవుతుంది గుణిజము అంటాం. కానీ ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది కదా 2ని యాడ్ చేసాం అనుకోండి అంటే ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 6 ఆఫ్టర్ 100 అంటే 100 తర్వాత వచ్చి మొదటి 6 యొక్క కారణాంకం ఏంటంటే 102 అనమాట. 102 అంటే ఏ అనేది 102గా తీసుకుంటాం. ఇప్పుడు మరి 200కి ముందు కూడా ఒక నెంబర్ ఉంటుంది కదా దానికోసం ఈ 200 కూడా 6తో భాగిస్తాం. 3 6 3 8s are 3 6 are 18 2 0 again 3 6 are 18 2. ఇప్పుడు ఏంటి ఇందాక ఏం చేసాం లీస్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ని యాడ్ చేసాం. ఇప్పుడు యాడ్ చేస్తే అది 200 తర్వాతకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ వచ్చిన దాన్ని మైనస్ చేయాలి. ఇంకా 2 మిగిలిపోయింది అంటే మనం 2 మైనస్ చేయగా వచ్చే నెంబరు అది 6 యొక్క మల్టిపుల్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది 200 కంటే ముందు ఉంటుంది. అంటే అది ఎంత అవుతుంది అనమాట 198 అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని బిగా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇవి 6 యొక్క మల్టిపుల్స్ కాబట్టి b మైనస్ ఏని 6తో డివైడ్ చేస్తాం. 5 యొక్క మల్టిపుల్స్ అయితే 5తో డివైడ్ చేస్తాం. 7 యొక్క మల్టిపుల్స్ అయితే 7తో డివైడ్ చేస్తాం. ఇందులో రాసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది 198 మైనస్ 102/6 మైనస్ 1 బిట్వీన్ అన్నారు కాబట్టి ఇప్పుడు 100 నుంచి అన్నప్పుడు కూడా మనం ఇదే ఫార్ములా ఉపయోగించండి. ఎందుకంటే 100 200 ఎలాగో లెక్కలోకి లేవు కదా. ఓకే ఇప్పుడు దీనిలోంచి మైనస్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది మనకి 98 లోంచి 2 మైనస్ చేస్తే 96 అంటే మనకి 96/6 మైనస్ 1 6 టేబుల్ 96లో 6 1s are 6 6 6s are 36 అంటే 16 వచ్చింది మైనస్ 1 అంటే 15. అంటే ఇక్కడ మనకి 100కి 200కి మధ్యలో ఎన్ని 6 యొక్క కారణాంకాలు ఉంటాయి అంటే మనకి 15 6 యొక్క కారణాంకాలు ఉంటాయన్నమాట. ఓకే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అడిగితే చాలా ఈజీగా చెప్పొచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ లేకపోతే సమ్ ఆఫ్ మల్టిపుల్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట.
ఓకే, మిగిలిన కాన్సెప్ట్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.